నేను మీకు ఒక్కటే చెప్తా, నన్ను అమ్మ ఇవాళ నన్ను విడిచిపోతుంది, అక్కను విడిచిపోతుంది, సంఘాన్ని విడిచిపోతుంది, నేను ఊర్లు విడిచిపోతుంది. ఎందుకు పోతుందంటే ఆమె దేవుని కన్నుల పొందుతుందేమో నాకు ఆ విషయం చెప్పండి. కానీ నాకు ఒకటి వాక్యంలో బైబిల్లో అమ్మ నన్ను చిన్నప్పటి పడే క్రమశిక్షణ పెట్టింది. ఎందుకంటే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటానన్నప్పుడు నీకు ఉద్యోగం వద్దు బిడ్డ, సేవ చేయరా, వద్దు, నీకు అస్సలే వద్దు, నువ్వు ఏ పనికి పోవద్దని నేను అప్పుడు అనుకునేది. అమ్మ చెప్పినట్టు వినాలి, అమ్మ నేను సేవ చేయాలంటే కష్టం కాదే, మీరే కష్టపడతాను, ఇవ్వలేని ఇస్తారమ్మ సేవ పోతే అనేది నేను. కానీ బైబిల్ ట్రైనింగ్ పంపింది, 82లో బైబిల్ ట్రైనింగ్ పంపింది. బైబిల్ ట్రైనింగ్ పంపినప్పుడు నేను చాలా నిష్ఠగా బైబిల్ పాటించాను. అయితే ఆ బైబిల్ ట్రైనింగ్ లో నాకు చాలా విషయాలు బాగా అప్పటి నుంచే నన్ను పట్టి గుండెలు బట్టి పీడిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 18 చూడండి, సేవకులు పాస్టర్లు ప్రతి ఒక్కరు చూడాలి. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి తొందరగా. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. అది కథ. చనిపోయిన వారిని లేపుడి అంటే అయ్యా స్తోత్రం, నీ రాజ్యం తీసుకున్న వారిని వీళ్ళు అంటారు. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ అది, చనిపోయిన వారిని లేపమని వాక్యం చెప్తే మీరు ఇక్కడ ఏం చెప్తారో చెప్పాలి అనేది మిమ్మల్ని విమర్శించండి. సారీ చోట ఇవాళ మన ఊర్లో చచ్చిపోతే ఆశ్రమ సామాజికానికి జరాడు అంటారు. ఎందుకు రానో తెలుసా మీకు? ఈ గిఫ్ట్ పొందలే నేను, అది కావాలి నాకు, అది కావాలి. లక్ష్మణ్ నేను చాలా ప్రేమించిన, మీకు తెలియదు లక్ష్మణ్ ఎంత ప్రేమించిందో. ఆయన నన్ను నేను తిట్టలేదు, కానీ ఆయన చచ్చిపోతే నాకు బిడ్డ కలిసిపోయింది తెలుసా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన వారిని లేపుడి. దేవుడా నన్ను పంపరా, దేవుడా లక్ష్మణ్ దగ్గరికి అని నేను దేవుడు మొదలు పెట్టుకున్నా. మీకు ఆ విషయం తెలియదు కదా. ఇంకా చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. చూడండి దేవుని బిడ్డలారా సంగమా, నేను ఇక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడినా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ నుండి కొడుతారు. దేవుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చిండు. నేను మీకు చెప్తున్నా కదా ఓపెన్ గా, ఏం అభ్యంతరం లేదు. కానీ నా తల్లి ఏమన్నా స్పిరిట్ పట్టిందా, ఏ పని అయిపోయిందంటే ఆమె అందరూ కలిసిన మాటలు వెళ్ళిపోతుంది. అమ్మ ముందు నాకు ఉంది అని కూడా ప్రే చేశాను. అయితే నాకు లేపే శక్తి దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వాటిని లేపుడు. ఇది సేవకులు చేయాలి, వాక్యం చెప్పే వాళ్ళు చేయాలి. కానీ ఈ గిఫ్ట్ పొందుకొచ్చేయాలి, దేవుడి నుంచి అడిగి పొందుకోవాలి. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తా, అపోస్తుల కార్యంలోకి రండి. నా సంగమా మీరు బాగా వినాలి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 41 వరకు చూడండి. బైబిల్ ఏం రాయబడ్డది? మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేది. ఒక గ్రామంలో, ఆ గ్రామం పేరు యొప్పే, ఆ గ్రామంలో తబితాను ఒక శిష్యురాలు ఉన్నది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమెకు 2 పేర్లు ఉన్నాయి, దోర్కా అనే పేరు కూడా ఉన్నది. కొంతమంది 2 పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి దోర్కాకు తబితాను ఉన్నది, దోర్కా అనే పేరు 2 ఉన్నాయి. అయితే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. ఆమె మంచి పనులు చేసింది. ఆమె సత్క్రియలు అంటే మంచి పనులు చేసి, ధర్మకార్యాలు చేసి చనిపోయింది. దేవుని బిడ్డలమైన మనం చెల్లె, ఎవరైనా ధర్మకార్యాలు చేసినప్పుడు అది మన అకౌంట్ లో పడుతుంది, అది రియల్. మా అమ్మ నన్ను సేవకే అర్పించింది. నేను అమ్మ మాట కాదని నేను ఏదో తప్పించుకుని ఏ ఫ్యాక్టరీలో ఏ కంపెనీలో పోలేదు. ఆమె బిడ్డ సేవకే పోవన్నాడు. ఆమె నన్ను దేవుడికి సమర్పించింది. నేను అమ్మ మాట ఈ రోజు వరకు తీయలే, ఇప్పటి వరకు తీయలే. అయితే ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా, ఆ దినముల యందు డోర్కాకు ఏం చేసింది? కాయల పడి అంటే చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి. చూడండి, ఆ డోర్కాకు శవాన్ని కడిగి ఎక్కడ పెట్టిండు? మేడగదిలో పెట్టిండు. ఆ సంఘం యొప్పే సంఘం, కమ్మడపల్లి సంఘం అడ కడిగి
అసలు ప్రార్థనకు రావడానికి రాకపోతే నాకు తప్పు. పిలువనే పిలువరు, విలువే నాకు లేకుంటే నా ఎస్ఐకి ఇవ్వాలి. మీరు నోటి మాటలు బంద్ అయినప్పుడు చేతుల మీద ఎత్తుకొచ్చినారు లేరా? ఇలా ఎన్ని కుటుంబాలు బాగుపడలే, అసలే నోటి మాటలు లేనారు లే అంటే లేవలేదా? దయ్యాలు ఎన్ని వదిలిపోలే, ఎన్ని చేతబడులు చట్టం నమ్మకున్నా భూమిలో పాతి పెట్టిన తొవ్వి తెల్లలేరా? మీరంతా సాక్ష్యం కారా? చూడండి దేవుని పిల్లలు ఎన్ని కన్నులాగా చూసి వాక్యంలో ఎదిగలేకపోతాను. అక్కడ ఆ శవాన్ని కడిగి మెడగల్లో పరుండబెట్టి వృద్ధ యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపించారు. చూడండి, ఇద్దరు మనుషులను పేతురు పాస్టర్ దగ్గర పంపిండు. అయ్యా మా ఊరు మీకు దగ్గర కదా, దగ్గర చనిపోయింది, దొరకక చచ్చిపోయింది, లేపాలని నువ్వు రావాలని ఇద్దరిని పంపిండు. పంపితే పేతురు ఏం చేసిండు? పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు పేతురు వాళ్ళతో కూడా వెళ్ళి ఆ ఊరికి వెళ్ళిండు, ఆ ఇంటికి పోయిండు. మీకు అర్థమైందని చెప్తున్నా. వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చారు. ఇదివరందరూ వచ్చి ఏడ్చుచు, సావున్న కాడ ఏడుపు ఉంటుంది, మీకు తెలుసా? సావున్న కాడ ఏడుపు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఊరుకొని బిడ్డ అంటే ఇక నాకు కనపడుతుందా అమ్మ? ఇంకా కనపడుతుందా? కాకపోతే దేవుడా నాకు ఆ గిఫ్ట్ నేను ఈసలేదాన్ని, నన్ను నేను లోకంలో ఏ తప్పు చేయలేదా? నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. అంతే అమ్మ కొరకు నేను చేసేది అంతే. అందరినీ ఏడుస్తుంది. అయితే దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచేది. దోర్కక్క మంచి పని చేసింది. బతుకున్నప్పుడు ఏం చేసింది? బట్టలు గుర్తించింది ఊళ్ళే. అయ్యా 90 నుంచి నేను నాకు సేవగా వచ్చిన దాన్ని బట్టి మీ అందరికి విలేజ్ లో ఏ చెట్లకు రాలేదో, ఏ ఇంటికి రాలేదో, ఏ ముసలావుకు రాలేదో, ఏ లేదా అంటే అవి నా అకౌంట్ లో ఖచ్చితంగా అమ్మ అకౌంట్ లో పడిపోతే అవి దీవెన్ బ్లెస్సింగ్స్. అవి మా కుటుంబానికి కావాలి. మాకు ఒక్క మంది కోల్లేదు ఇప్పటికీ. మా ఇంట్లో మా పరమ వైద్యుడేస్తే నేను ఒక్క టాబ్లెట్ ఇంజక్షన్ ఏం వేసుకోలేదు. అమ్మ మమ్మల్ని పెంచుకోవాలని సాగుకోలేదు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి, చూడండి పేతురు ఏం చేసిండు? మీరు అందరూ బయటకు పోండి అని శివం దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి, చూడండి వాక్యం చదువుతారు అతను శివము దగ్గర మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి దొరక లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి వేసింది. ఇలా ఏం సేవ చేస్తాను మనం? నేను మీ అందరూ చెప్తాను. ఈ అన్న సాక్ష్యం. ఒక అమ్మకు వరంగల్లా 30 రోజులు నోటి మాట లేదు, కంద చూపు లేదు, నడకలేదు. ఈ అన్న సాక్ష్యం. ఇద్దరమే పోయినాం. అన్న కూడా పోయినప్పుడు చచ్చిపోవచ్చు అంటే లేదు ఏదన్నా కానీ ఇంటికైతే పోయినప్పుడు ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. ఆ ఇంటికాడ ఎందుకున్నారు తెలుసా? ఇప్పుడు ఈ గడిలో చచ్చిపోతుందని ఉన్నారు. అయితే ఒక 2 నిమిషాలు చూసిన అందరూ అరణి అరణి అంటారు. అన్న కూడా ఉన్నాడు. అన్న వీళ్ళందరినీ బయటకు పంపు, నన్ను ఎవరైతే ఆ ఇంటి ఉన్నారు పిలిచిండో అన్న వీళ్ళందరినీ బయటకు పంపాలి. నేను ఈ అన్న ఆ ఇంటిలో ఒక 10 మంది మనం ప్రార్థన చేసి అమ్మ లేనగానే లేచింది, నడిచింది, 30 రోజులు మాట్లాడింది, తిన్నది పోయి అన్న ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళు ఏం చెప్తుంది తెలుసా? అప్పుడు అయ్యా ఈ పూట మా ఇంటికాడ ఉండి నువ్వు అంటాను. అవునా అంటే నేనుండా, నాకు అమ్మ ఉన్నది అక్కడ పోతా అంటే వచ్చేసినాం. ఈ 6 రోజులు అన్న వచ్చింది. అప్పుడు అక్కడ కూర్చుని ఆ టోర్ పెట్టుకుని అన్న ఒకరోజు నాకు ఫోన్ చేసిండు. అన్న వరంగల్ నుంచి నోటి మాట లేకుండా అన్న రోజు నుంచి చెప్తాను 70,000 పట్టుకుని అవగాహన పోతాను. అన్న డిసి మేనేజర్ గా అక్కడ పనిచేస్తుండే గన్పూర్ అన్ని టీవీలకు ఇస్తాడు. అయితే అప్పుడు 20,000 కావచ్చు అన్న, 20,000. అన్న వచ్చి అన్న నువ్వు దయచేసి ప్రార్థన చేయాలి, ఆయన చచ్చిపోయేటట్టున్నాడు, నోటి మాట లేదు, కళ్ళ చూపు లేదు, నేను కావాలంటే అప్పుడు ఈ రోడ్లు లేవు, సైకిల్ వేసుకొని పోయి అన్నని కలుసుకుని అన్న నేను వచ్చిందంటే ఆ పేషెంట్ ఉన్న దగ్గర తీసుకుపోయింది. వాళ్ళు కారాపినప్పుడు చూస్తుంది. వెంటనే ప్రార్థన చేసినాక వెంటనే లేచిందా? మనం లేట్ అయినా వెంటనే లేచిండు. నేను ఇవన్నీ చూసినాక నా తల్లి నీకు నేను ఇట్లా చేసుకోగలుగుతా, ఎందుకు వెళ్తాను అని అంటే నాకు తెలియదా అమ్మ
దుఃఖపడొద్దు, ప్రభు దగ్గర ఉన్నదనే విషయం నాకు తెలుసు కదా. దొరకక్కని లేపినట్టు దేవుడు నాకు 30 రోజుల నోటి మాట లేని బిడ్డను వెంటనే అన్న చూస్తుంది, ఈ అన్న చూసిండు, ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు లేనగానే లేచిండు. దేవుని బిడ్డారా, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మనము ఎదగాలి, దిగజారిపోవద్దు. మరణం అనేది అందరికి వస్తుందని నాకు తెలుసు, కానీ మాకు అమ్మ ఆదరణగా ఉన్నది. మా అక్కకు నాకు చాలా ఆదరణ ఉండేది. నేను మా అమ్మను ఒక చిన్న పాపలా ఆడించుకున్నా. అమ్మానికి ఏం కావాలని తెచ్చుకున్నా. ఎందుకు తెలుసా? నా ప్రేమ, నన్ను పెంచిన విధానాన్ని పెంచిన. కాబట్టి నా దేవుని బిడ్డారా, ఎవ్వరు దిగజారిపోకండి. ఇక్కడ దూరం వేసిండు. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించారు. చచ్చిపోయిన డోర్కక్కకు చేయించి లేవనగానే డోర్కక్క లేచింది. ఇప్పటి అయ్యగారులని, పాస్టర్లని, ఎవరైనా లేపుతారా? ఎందుకు లేరు అనేది క్రైస్తవ్యం దిగజారిపోతుంది అనేది నా వేదన, నా బాధ. అంతే. యశుప్రభే కదా స్వస్థపచ్చుడి చనిపోయిన వాళ్ళని లేపుడన్నప్పుడు అయ్యా స్తోత్రం నీ రాజ్యం తీసుకున్నావంటే ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. నేను దీన్ని ఒప్పుకోలేను. లేపాలి, సజీవులుగా అందరు చెప్పాలి. అయితే అదేం జరిగింది? ఇది యొప్పేనంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అనేకులు ప్రభులో విశ్వాసం ఉంచిండు. వింటున్నా? మీకు విశ్వాసం రావాలంటే ఒక క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇప్పుడు అన్నిలోకి పోయి దేవుని సువార్త అందిస్తే ఎవరైనా వింటారా? వాళ్ళు 20-30 ఏళ్ళ నుంచి గొర్రెలు ఇదే పండుగ ఇస్తారు. వాళ్ళు అదే విశ్వాసంలో ఎదిగింది. నేను ప్రభు నన్ను ఆనందిస్తుంది. ప్రభు మీకు ఒక మంచి పరలోకంలో ఇల్లు ఇస్తాడు, స్థానం ఇస్తాడు. ఇదంతా తెచ్చిపోతాను. దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం లేదు కండి. ఇంకొకటి చెప్తా. ఇప్పుడు ఇద్దరు గురించి ఒకటి చెప్పిన, రోగులను స్వస్థపరచుడు, చనిపోయిన వాళ్ళని లేపుదాను. ఇప్పుడు డోర్కక్కని పేతురు చదవలే, డిగ్రీలు పొందలే. పేతురు ఏమన్నా డాక్టరేట్ చేసిందా, ట్రైనింగ్ చేసి వచ్చిందా? దేవునిలో ఉన్న కనెక్షన్ ఎక్కువ ఉంది, దేవునితో ఉన్న సంబంధం ఎక్కువ ఉంది. నేను అక్క మీకు చదువు రాకున్నా మీరు ప్రార్థన చేస్తే, అత్తమ్మ ఆకాశంలో చుక్కలు కనబడ్డప్పుడే బయట నుండి ప్రార్థన చేస్తే వాన గుర్రలేదా? అదంతా మీరు సాక్ష్యం కాదా? చెరువు నిండలేదా? పిండి గుర్రలేదా? అవన్నీ ఎక్కడ మర్చిపోతుండ్రు? నేనున్నాక మా అమ్మ పోయింది, నేను పోతే మీరు ఇంకా దిగజారిపోతే ఎట్లా? ప్లీజ్ మీరు ఎదగాలి, వాక్యం ఎదగాలి. రవి మీరు అందరు ఎదగాలి. ఇక్కడి నుంచి మాట్లాడితే ఎక్కడ దయ్యాలో ఇట్లానే ఆశ్చర్యం ఏం లేదు. కానీ మీరు ఇంకా ప్రభునందు ఎదగాలని సెలవిస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకా సువార్త 8వ అధ్యాయం 49 నుంచి ఒకటి నేను షార్ట్గా చెప్తా. ఎందుకంటే లూకా సువార్త 8వ అధ్యాయం 49 నుంచి 55 వరకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చూడండి, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒక అర్థం వచ్చి ఒక వార్త చెప్పిండు. నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది, నీ బిడ్డ చనిపోయింది, ఇంకా ఏం బోధ, ఏం ప్రార్థన, ఏం అవసరం లేదు, బోధకుల్ని శ్రమ పెట్టొద్దని చెప్పిండు. అయితే యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచును, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. ఇక్కడ ఒకటి వాక్యం గమనించండి ప్లీజ్. ఆ చిన్నది చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది చదవాలి మళ్ళీ. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. ఈ లోకంలో సేవ చేసినప్పుడు అధికారి బిడ్డ చచ్చిపోతే అందరినీ బయటికి వెళ్ళగొట్టి యాకోబు, పేతురు, యోహాను ముగ్గురినే తీసుకొని పోయి తల్లిదండ్రులను తప్ప తల్లిదండ్రులను కూడా ఉంచుకున్నాడు యేసు ప్రభు సేవలు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొని చూడగా, అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుకుంటూ, చనిపోయిన కాడ ఏముంటుందని చెప్పిన రొమ్ము కొట్టుకుని ప్రలాపించాడు సార్.
అక్కడ కూడా ఏడ్చింది యేసుప్రభు కాలంలో. ఆయన వారితో 7వ ఆమె నిద్రించుతున్నదే గాని చనిపోలేదని. ఇక్కడ మీరు ఇదే గమనించాలి, పాస్టర్స్, రెవరెండ్, ప్రతి ఒక్కరు చనిపోయిందాన్ని యేసుప్రభు ఏం చెప్తాడు? నిద్రపోతుంది అని చెప్పిండు. మీరేమంటారు? చనిపోయిందంటారు. అందరూ ఆయనను అపహాసించారు. ఆ కింద మీకు కింద చూస్తే అందరూ యేసుప్రభుని అపహాసిస్తారు. ఒక రోజు మన సేవ హేరణ అవుతుంది. భయపడద్దు. నేను మీకు చెప్తున్నా, అగో అన్న వెంకటేశ్వర నారాయణ వాళ్ళ తల్లి సావడానికి సిద్ధమై చావు కవర్ కూడా పంపిండు. అవునా అన్న? పంపినాక మా కలక్కుండే ఆమె ప్రభునందు చనిపోయింది. అయితే కళకు వచ్చి అన్నా నువ్వు ప్రార్థన చేయి, నరసభ ఈ క్షణము ఈ గడియో చనిపోతుంది అని చెప్పి నన్ను పొలంలో అదే బురద బట్టలతో తీసుకుని వెళ్ళి, నేను మీ వారికి నోటి మాట లేదు ఎవరికి, నరసభ అన్న వాళ్ళ తల్లికి పోయి ప్రార్థన చేసినప్పుడు ఆమె సజీవంగా లేచి, అమ్మా నరసభ నేను వచ్చినా అంటే వచ్చినావా బిడ్డ అంటాను. అవునా? నేను ఎందుకు చెప్తున్నాను ఆ దేవుని వాక్యము? నేను అట్లా చెప్పను. ఇక్కడ ఆమె బ్రతికి దాదాపు 5-6 ఏళ్ళు బతికింది. అమ్మ కంటే పెద్ద ఏజీ 5-6 ఏళ్ళు సజీవంగా బతికింది. దేవుని బిడ్డ మీకు ఇవన్నీ చెప్తున్నా. ఇక్కడ జరిగిన వాక్యాన్ని యేసు ప్రభు చనిపోతే నిద్రపోతుంది అంటుండు. మనం ఇప్పుడు అమ్మ నిద్రిస్తున్నది, ఈమె నిద్రపోతున్నది, చనిపోలే. నేను మీకు ఒక చెప్పనా, దేవుని వాక్యం మర్మాలు తెలుసుకోండి. చనిపోతే దేవుడు వచ్చినప్పుడు అనేక సమాజాలు తెరవబడి ఎట్లా చేస్తారు? ఆమె డీప్ స్లీప్, గాఢ నిద్రలో ఉంది. ఆమె ఆయన పిలిపింటే లేస్తుంది. ఒకవేళ దైవ సేవకులు మంచోళ్ళు అయి ప్రార్థన చేస్తే లేస్తుంది. నేను ఏమని చెప్పను. ఈ అన్న సాక్ష్యం 30 రోజుల నోటి మాట లేని క్యాండిడేట్ ను లేపి నడిపించి మాట్లాడించి తీసుకొచ్చిన ఆ రోజు అన్ననే తీసుకుపోయినా. సీనన్న కూడా దేవుని బిడ్డారా నేను మీకు చెప్తున్నా, మాట్లాడుతూ కొద్దిగా చెప్పి ముగిస్తా. నేను మా అమ్మ గురించి నేను చెప్పకపోతే, నాకు టేస్ట్ అయిన ఈ రుచి పాత్రం నాకు దొరకకపోతే నేను ఎట్లా? అందుకే మా అమ్మ కొరకు, మా అమ్మ ఆమె నిద్రపోతుంది, ఆమె నిద్రిస్తుంది. అందుకే మమ్మీ లే మమ్మీ లే మమ్మీ అనిపిస్తాను నేను. తెలుసా మీకు ఆ విషయం? మీరు అనుకుంటారు అన్న బాగా అనుకుంటా. అక్కడ ఆ చిన్నది నిద్రిస్తున్నది అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేసేది? ఆమె చనిపోయారని వారు ఎరిగి ఆయనను అపహాసించారు. కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది అనుకుంటలేరా వీళ్ళు అమ్మ చచ్చిపోతే నేను మెసేజ్ ఇచ్చేది లేదు. నేను మా అమ్మ ఆమె ఖచ్చితంగా ఉంటుంది, ఆమె ఖచ్చితంగా నేను చూస్తా, నేను పిలుస్తా. నాకు నిరీక్షణ ఉన్నది. ఎంతమందికి నోటి మాటలు లేకపోతే కొత్త లేదంటే విషయం మీకే తెలుసు, ఊళ్ళో తెలుసు, బయట తెలుసు, అందరికీ తెలుసు. నేను సీక్రెట్ గా చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే అందరూ యేసు ప్రభును హేళన చేసి అపహాసించినప్పుడు ఏం జరిగింది? అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వచ్చింది, ప్రాణం తిరిగి వచ్చింది. లేలే అంటే ప్రాణం తిరిగి వస్తుంది. మీకు ఆ విషయాలు తెలియవద్దా? మరే నేను చెప్పకపోతే మీకు ఎక్కడ తెలుస్తాయి? చచ్చిపోగానే తీసుకుపోయిపోతుంది, వెళ్ళడం అయిపోతుంది, తిరిగి వస్తుంది. ఆ చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చింది. నా దేవుడా నా ఇంటికి రా, మా ఇంటికి రా, మా అక్క నేను ఇద్దరమే ఉన్నాం, ప్లీజ్ లార్డ్ రా తొందరగా అనేది నా వేదన. అంతే. నేను మీకు చెప్తున్నా, వాక్యంలో గట్టిగా పెంచింది అమ్మ నన్ను. నన్ను పెంచిన విధానమే ఇది. లోక సంబంధమైన పాప పనులకు నన్ను ఈయన తోలలే, అమ్మ తోలలేదు నన్ను ఒక డిసిప్లిన్, డివోషన్, భక్తి భావాలతో పెంచింది. నా ఎడ్యుకేషన్ హైదరాబాద్ అయిపోయినా నేను ఒక సినిమా చూడలే. నేనే లోక సంబంధంగా నేను వాక్యం మీదనే నా జీవితం కట్టుకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు వస్తే నేను చనిపోయినప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా? నాకు ఎవరు పడలేదు, నా ఊళ్ళో ఎవరు పడలేదు, కానీ నాకు ఈ గిఫ్ట్ కావాలి. ఏమన్నాడు యేసు ప్రభు? చనిపోయిన వారిని అది సేవకులకు ఇచ్చిన వాగ్దానమా ఏంటిది? అదే కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నాం?
ఇంద్రే వచ్చింది పరిసరం నుంచి 8-9 గంటల రాత్రి మట్టి ముఖ్యపించిందని పట్టుకొచ్చింది ఏంటి బాగుపడలేదా ఇంద్రే? ఇవన్నీ జరిగినప్పుడు నేను ఎట్లు పోగలుగుతా? ఇన్ని సజీవ సాక్ష్యాలు చెప్తారు, పొద్దుగల రాకు ఇక్కడనే ఉంటారు మీరు. అవునా? నేను మీకు చెప్తున్నా, నా గొంతంతా బొంగురు పోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డారా, ఎప్పుడు పడ్డా అప్పుడే వస్తాను, లేవకుండా నన్ను లేపే ప్రార్థన తెలుసుకుంటున్నాను. అయితే ఆయన పరిచర్యను బట్టి కాబట్టి నా తల్లిని 2019లో నేను ఒకవేళ కాదని చెప్పి వీళ్ళు ఆగమైపోదురు. దేవుడు వాళ్ళ బతికిచ్చిండు, అమ్మ కొరకు బతికిచ్చిండు, అక్క కొరకు బతికిచ్చిండు. మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని బట్టి చూస్తే ఏం జరిగిందని ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. అసలు మీరు చర్చికి వచ్చిన వాళ్ళు ప్రాణం తిరిగి రావాలని చేస్తున్నా? అది అసలు మనం చేసే దగ్గర పొరపాటు చేస్తున్నాం. తిరిగి రావాలి. ఇప్పుడు ఒక రోగి వస్తాడు, దేవా రోగి బాగుపడాలని చేయాలి. ఇప్పుడు అన్న కొడుకుని మీ బాబుకు ఎంతప్పుడు ఫిట్స్ వచ్చింది? 7 years. 7 సంవత్సరాలప్పుడు ఫిట్స్ వచ్చింది. ఇప్పుడు వస్తుందా? రావట్లేదు ఇప్పటివరకు. ప్రార్థన చేసుకుంటే ఫిట్స్ బంద్ అయిపోయింది. ఎందుకు నేను చెప్తాను? సజీవ సాక్ష్యాలు ఏ గుండెని అడిగినా ఉంటాయి, ఎవరిని అడిగినా ఉంటాయి. సజీవ సాక్ష్యాలు ఏ చెల్లెని అడిగినా చెప్తారు. నా ప్రభులు సేవలో నేను ఉంటున్నా, నా ప్రభు సేవలో అమ్మ నన్ను పెంచింది, ఇవాళ నన్ను విడిచిపోతుందంటే నా గుండె ఎంత తగ్గబోతుందో నా అమ్మ గురించి నాకు తెలుసు. తల్లి లేని లోటు నాకు దేవాన్ని చేయొద్దు. అమ్మను మా మధ్యలో అట్లా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. షార్ట్గా చెప్పేస్తా. లాగా చచ్చిపోయి 4 రోజులైంది. యేసుప్రభు వాళ్ళ కుటుంబాన్ని బాగా ప్రేమించింది. యోహాను సువార్తలో రాయబడ్డారు. 11:6 నుంచి 22 వరకు లాజరు గురించి చెప్పారు. అయితే చనిపోయినప్పుడు అందరూ లాజరు ఏది అంటే, అయ్యా అతన్ని పూడ్చిపెట్టి ఇప్పటికి 4 days 4 రోజులు అవుతుంది అన్నాడు. 4 రోజులు అన్నప్పుడు వాసన రాదా? వాడి వాసన వస్తుందని వాళ్ళ అక్క చెల్లని అంటాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. దేవుని వాక్యం నమ్మాలి, లోకాన్ని కాదు నమ్మేది. ఎవరో మనం హేళన చేస్తారని కాదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. ఏం దేవుడు రా, ఏం ప్రార్థన రా అని హేళన చేస్తారు. యేసు ప్రభు ఆ చిన్నదాన్ని లేనగానే చిన్నది తీసి వాళ్ళకి అప్పచెప్పింది. అక్కడ అధికారికి ఎంత ఆనందమైంది. నేను మీకు ఏం చెప్తున్నా, తిరిగి ప్రాణం వచ్చేసింది. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, మీరు ప్రార్థన లేదు కానీ మరణం అనేది అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. అదే కిటికీలు పట్టుకొని చూస్తుంది, ఏంటికి పోవాలని అని, ఏంటికి పోవాలి అలా అని మరణం కిటికీలు పట్టుకొని చూస్తుంది. మీ ఇంటికి రాబడి జాగ్రత్తలు. నేను అమ్మ విషయంలో చాలా ఎక్కువ టైం పడుతుంది. ఏ రాత్రి అంటే అక్క నేను చేస్తాను పండుకో అని చెప్పి ఇమ్మీడియట్ అమ్మ దగ్గర దొరికేది. అమ్మ నీకేం కావాలి చెప్పు, ఏం ఇట్లా చెప్పాను. అట్లా మనము ప్రార్థనలో వాక్యంలో అన్నింటిలో ఎదగాలి. లాజరు కూడా చనిపోయి 4 రోజులకు పాతిపెట్టబడ్డప్పుడు అక్క జిల్లాలో వాసన ఉంటుందంటే యేసుప్రభు కూడా ఏడ్చిండు సమాధి దగ్గరికి పోయి. ఏడ్చి రండి, పునరుద్ధానము జీవము నేనే. మనం ఇలా జీవం కలిగిన వాక్యం నమ్ముతున్నాం. ఏదో ఆర్డినరీ వాక్యం కాదు, ఏదో మామూలు వాక్యం కాదు, జీవం కలిగిన దేవుని వాక్యం నమ్ముతున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును వింటున్నా. కాబట్టి నా నిరీక్షణ దేవుని యందు ఉన్నది. లాజర్ బయటికి రాని పిలువంగానే ఆ సమాధి మీద రాళ్ళు పెట్టిస్తున్నా కదా ఇక్కడ, అట్లనే ఆ రాళ్ళు తీయండి అని యేసుప్రభు చెప్పగానే ఆ రాళ్ళు విప్పి ఆ కట్లు విప్పేయగానే ఆమె ఆయన సమాధిలోకి వెళ్ళి సజీవంగా లేచి బయటకు వచ్చాడు. ఆ కట్లు విప్పేసి 2 అక్క చెల్లెళ్లకు అప్పచెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, గుండె చెందిన వాటిని బాగు చేస్తాడు. అక్క చెల్లెళ్ళకి ఎంత ఆనందమైంది. ఇప్పుడు తన తమ్ముళ్ళు ఇచ్చినప్పుడు మా అమ్మ లేస్తే నాకు సంతోషం కాదా? మరి ఏడువకు అంట. ఆ చెల్లెలు అంటే మిమ్మల్ని తప్పుబాటలేదు.
వాక్యం నాకు లోతులు తెలుసు. తిరిగి ప్రాణం వచ్చింది. మా అమ్మను నేను ఎట్లా పోగొట్టుకోవాలి, నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ 30 రోజులు నోటి మాట లేని వాళ్ళు అన్నం గట్టిన ఒక క్షణాలలో లేపి నడిపించి తినబెట్టి వచ్చిన. అక్కడ గుంటూరు విజయవాడ అప్పుడప్పుడు వెంటనే ఫోన్లు పోయినాయి ఆ రోజుల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు వాక్యం లేదు కండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఒకవేళ అందరూ వెళ్ళవలసిన మార్గం మా మళ్ళీ వెళ్తే దేవుడికి అప్పచెప్తాం. దావీదు తన కొడుకు సొలొమోను పిలిచి, కొడుక నేను అందరూ వెళ్ళిపోయే మార్గంలో పోతాను, నువ్వు మంచిగా ఉండు అని చెప్పి దావీదు విడిచిండు. అందరూ వెళ్ళిపోయి అందరికి ఉన్నది, నువ్వు సేవకుడివేగా, పాస్టర్వేగా, ప్రవక్తవేగా, బిషప్వేగా, ఆఫీసర్వేగా, ఎవరికైనా మరణం అనేది తప్పించుకోలేము, అందరికి ఉన్నది. కాబట్టి యేసే నిజమైన దేవుడని, పునరుద్ధానము జీవము నేనే అని ప్రభునందు విశ్వాసం ఉంచండి. అమ్మకు దేవుడు తగిన నెమ్మది, మా కుటుంబానికి నెమ్మది దయచేయండి. ఇంకా కూడి వచ్చిన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి పాస్టర్లకు పేరు పేరు వరుసన నేను వందనాలు చెల్లిస్తున్నా. పుస్తకాల కార్యక్రమం కూడా చక్కగా జరిపించుకొని దేవుడి మహిమపరుస్తాను.